రా బాయ్. నాకు కావాలి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాస్ట్ అని చెప్పలేను కానీ ఇంకా 3-4 డేస్ దాకా నేనైతే వ్లాగ్స్ పెట్టలేకపోవచ్చు. ఎందుకంటే మా పిల్లలు ఊరు వెళ్తున్నారనమాట. 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి. సో అందుకు ఊరైతే వెళ్తున్నారు. సో తమ్ముడు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. సో దాని గురించి నేను మీకు ముందు క్లిప్పింగ్ అయితే పెట్టాను. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే నేను లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు అయితే ఒకేసారి ప్రిపేర్ చేశాను. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను అనమాట. సో బయట వర్క్ అయితే ఉంది, అందుకు ఇంకా దోశ చేశాను, చట్నీ అండ్ ఎగ్ రైస్ పెట్టేసి ఎగ్ రైస్ కూడా చేసి బాక్సులు పెట్టి పిల్లలకైతే ఇచ్చి పంపించాను. సో చిన్నామ అయితే వాళ్ళ తమ్ముడిది ఆమెది రెండు తీసుకుంది. కన్నగాడైతే ఇంకా స్వెటర్ వేసుకొని వెళ్తాను అనేసి ఇంకా స్వెటర్ వేసుకున్నాడు. ఇంకా ఇద్దరు కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు, ముగ్గురు కూడా వెళ్ళిపోయారు అనమాట. దాని తర్వాత మనకి ఫ్రూట్ బాక్స్ చూడండి, డైలీ ఒక ఫ్రూట్ బాక్స్ అనేది వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అనేది, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా, ప్రోటీన్ ఎంత ఉంది ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ రాసి ఇచ్చారనమాట. సో ఇది బాగా అనిపించింది, అందుకే వీడియో అనేది తీశాను. అండ్ నా ప్రెగ్నెన్సీ కేర్ వీడియో ఉంది కదా, దానికి సజెషన్లో ఈ వీడియో అనేది పెడితే బాగుంటుంది షార్ట్స్లో. సో నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది అయితే ఆ జామ పండులో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడే రాసి పంపించారు. చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ వీటన్నిటి గురించి అయితే ఈ బాక్స్ ఎక్కడిది ఏంటి ఎక్కడున్నాను అనేది నేనైతే సపరేట్గా వీడియో అనేది నేను పబ్లిక్లో పెట్టదలుచుకోలేదు, ప్రైవేట్లోనే ఉంటుంది అనమాట. అది నేను షేర్ చేసుకుందామని తీసుకున్నా. దాని తర్వాత ఈవినింగ్ టైము మా పిల్లలకైతే ఇంకా నేను నూడిల్స్ తీసుకొచ్చాను. నూడిల్స్ ప్లస్ కన్నగాడు ఇంకా నూడిల్స్ బయటది తినడు, ఎందుకంటే స్పైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఒక్క స్పూన్ తిన్నాడు పాపం, అంతే. వాడికి కారం అయింది, ఏం కారం అంటుండు. అప్పుడప్పుడు వాళ్ళ వాయిస్ ఓవర్ అయితే నేను ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో మొత్తం వాళ్ళ మాటలు ఎక్కువ ఉంటాయి. పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు కన్నగాడు వాళ్ళ అక్కలు. సో అవన్నీ కూడా నేను వాళ్ళ మాటలే వినిపించడానికి ట్రై చేస్తాను ఎండింగ్లో. సో ఇంకా ఈరోజైతే ఊరు వెళ్తున్నారనమాట. ఈవినింగ్ రాగానే ఇంకా తినేసి రెడీ అయిపోయారు. ఇంకా రెడీ అంటే పెద్ద ఏం లేదు, తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట తీసుకెళ్ళడానికి. సో టీషర్ట్లు అవన్నీ వేసుకొని ఇంకెక్కడ కోడిపిల్లలతోనైతే ఆడి ఇంకా ఆ 2 కోడిపిల్లలని అయితే తీసుకెళ్లారు. మొత్తం 7 ఉన్నాయి నా దగ్గర. అవి కూడా అమ్మ వాళ్ళే తీసుకొని పంపించారనమాట, అంతకుముందు చెప్పాను కదా. సో అవి ఒక 2 అయితే తీసుకెళ్తున్నారు టైంపాస్ కోసం. సో ఇది మా పిల్లల మాటలైతే వినండి. అండ్ ఈరోజు వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే మా పిల్లలు ఊరి పోయే బ్లాగ్ ఇది. అయ్యో ఏమైంది? ఒకసారి క్లియర్గా చెప్పడం. పోదాంలే. తిన్నమ్మా గొర్రెలు పట్టా తిన్నమ్మా. ఫ్రెండ్ కావాలా? ఫ్రెండ్ నీ దగ్గర పారిపోతుంది. తింటలేదు, నీదే తింటున్నది. ఇంకా నా ఇద్దరు
పండుకొని అట్లా పేర్లు దువ్వించుకోరు అమ్మమ్మతో కిటా నువ్వు కూడా దువ్వించుకో. ఎప్పుడు వస్తావు మళ్ళీ? మరి నేనెట్టుండాలిరా 2 days? కిటా కన్నా నేనెట్లా ఉండాలిరా 2 days నువ్వు లేకుండా? నాన్నతో అయితే వస్తున్నా కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కన్నయ్య కనపడడు, లియ కనపడదు, జియ కనపడదు. బాగా దాన్ని పట్టుకోరా నువ్వే, నేను పట్టుకోను. కడుక్కొని ఆ డ్రెస్ ఇప్పేసి వేరే వేసుకో. స్మెల్ వస్తుంది నీ దగ్గర. అరే బెడ్ మించి తీరా నాయన. హాల్లో కూర్చో. ఆ డబ్బాలో ఇరి మొత్తం పెట్టి చెద్దరుగా క్లాత్ గా అల్లనే ఉందిరా క్లాత్, అది కప్పు. ఆడ ఇస్తుంది మెంటల్ దానా. ఆకలి ఇసిరేస్తున్నారా? కన్నా ఇటు మళ్ళీ ఏది, ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ. బాయ్. పట్టుకో మరి ఎగరగలరా? ఎగరగలరా? నాకు కావాలి. బాయ్ చెప్పారు. ఓకే ఏడేడు అని ఎత్తుకున్నా చూసుకో సార్ పైసా బాయ్. ఫోన్ ఎవరు ఇచ్చిర్రా? మామ తీసుకురా. బాయ్ ఫ్రెండ్స్. సరే.